కాకపోతే ఇక్కడ ఏంటంటే 610 తోని కొన్ని సర్వీస్ మ్యాటర్స్ పోయినాము. ఇప్పుడు ఒకసారి టీటీఎఫ్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా అని అడిగాడు. రిప్రజెంటేషన్ మాత్రం ఇవ్వలే. అంటే ఎస్జిటిగా నియామకమైనప్పుడు తర్వాత ప్రమోషన్ వస్తే ఆయనను మినహాయించి రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారా, ఇచ్చారా అని అడిగారు. అది ఎట్లా ఇస్తాం? మనమే అడిగినాం. నియామకాలలో చూడాలి. ఇక్కడ ఒక కుట్ర జరిగింది ఏంటంటే ఈ ఉద్యోగ సంఘ నాయకులు కానీ మిగతా సంఘ నాయకులు పెద్ద నాయకులంతా 75లో 85లో రిక్రూట్ అయ్యారు. వాళ్ళంతా ఇప్పుడు ఆ స్టేజీలు లేరు. ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కో ఇంకా ఐహెచ్ఎంఓ డిప్యూటీ ఐఏఎస్ డిప్యూటీ ఓ అయ్యారు. వాళ్ళని తప్పించుకోవడానికి ఈ ఉద్యోగ సంఘాలు చేసినటువంటి ప్రతిపాదన కానీ మన టీటీఎఫ్ తరఫున ఎటువంటి ప్రతిపాదన ఇవ్వలేదు. అది టీటీఎఫ్ సభ్యులందరూ గుర్తించుకోవాలా. సార్ మీరు సమాధానం చెప్పగలిగితే. సార్ మీరు సమాధానాలు చెప్తున్నారు మీ ప్రశ్నలకు. నేను 610 మీద మాట్లాడిన విషయాల మీద శాస్త్రీయ విద్యా విధానానికి కామన్ స్కూల్కు సంబంధించి మాట్లాడిన విషయాల మీద కొంత డిబేట్ జరిగింది, ప్రశ్నలు వచ్చాయి. ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ వచ్చినటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమానికి కామన్ స్కూల్ లాంటి అంశాలను జోడిస్తే కష్టమవుతుంది అనే అభిప్రాయం ఒక ప్రశ్నలో వచ్చింది. నేను దాన్ని మాట్లాడేటప్పుడు చెప్పాను, ఎందుకోసం విద్యా విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రత్యేక తెలంగాణ వచ్చి విద్యా విధానంలో ఏ మార్పు రాకపోతే ఇవాళ విద్య అందనటువంటి సామాజిక వర్గాలకు ఇప్పటిలాగానే విద్య అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఇవాళ 2 రకాలైనటువంటి విద్య ఏ రకంగానైతే అమల్లో ఉందో, ఉన్న వాళ్ళకు ఒక విద్య లేని వాళ్ళకు ఒక విద్య అన్నట్లుగా రేపు కూడా అలాంటి పరిస్థితులు ఉంటే దీని వలన విద్యారంగానికి ప్రజల వైపు నుంచి ఆలోచించినప్పుడు ప్రత్యేక రాష్ట్రం వలన ఒనగూరేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదనేదే నేను చెప్పిన దాని యొక్క సారాంశం. కాబట్టి అన్ని సామాజిక జీవన రంగాల్లో కూడా ప్రజలకు ఇప్పటికంటే మెరుగైనటువంటి జీవితం లభించాలి ప్రత్యేక తెలంగాణ అన్నప్పుడు. ఈ మెరుగైనటువంటి జీవితం లభించడం కోసమే అన్ని రంగాలను మనం చర్చలోకి తీసుకురావాలి, అన్ని రంగాల్లో కూడా ఉద్యమాలు జరగాలి. ఇవాళ విద్యా విధానం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం కనుక నేను అంశాలను ప్రస్తావించాను. ఇక 610 జీవోకు సంబంధించి అది 6 పాయింట్ ఫార్ములా నేపథ్యంలో వచ్చినటువంటి జీవో అనేది మనం మర్చిపోకూడదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. రాయలసీమ ఉదంతం ఏదైతే ఉందో 610 రావడానికంటే ముందు 85 కంటే ముందు కొద్ది నెలల ముందు వచ్చినటువంటిది. బహుశా 2 తేడాలు ఉండవచ్చు రాయలసీమకు 610కు తెలంగాణకు సంబంధించి. ఒకటేమో అక్కడ రాజకీయ నాయకత్వం రాయలసీమలో అది 4th జోన్, అది 4th జోన్కు సంబంధించినటువంటి వాళ్ళను, అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళు కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కానీ వాళ్ళను బయటికి పంపించడంలో రాజకీయ నాయకత్వం పట్టుదల చూపినందువల్ల బాగా ఇంప్లిమెంట్ అయి ఉండవచ్చు. అది ఫార్ములాలో ఉన్నటువంటి ఈ విభజన ఏదైతే ఉందో, ఈ తేడా ఏదైతే ఉందో దాన్ని సరిగా గుర్తించలేకపోతున్నాం, సరిగా దాని గురించి ఆలోచించలేకపోతున్నాం అనేది నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే హైదరాబాద్ అనేది 6th జోన్లో విద్యాశాఖకు సంబంధించినంత వరకు భాగం కాదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లోనే ఈ విషయం ఉంది. దీని మీద భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి, భిన్నమైనటువంటి వాదనలు కూడా ఉన్నాయి. స్పష్టంగా అది సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఒక స్పెషల్ క్యాడర్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో భాగంగానే హైదరాబాద్ సెపరేట్గా ఉంది, జంట నగరాలు 2. అయితే ఇవాళ ఒక ఆలోచన చెయ్యొచ్చు మనం, అది సెపరేట్గా ఉండడం వలన ఈ హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్లకు మేలు జరుగుతుందా, దాన్ని కలపడం వలన మిగతా ప్రజలకు మేలు జరుగుతుందా, ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, విడిగా ఉండడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది.
కలపడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అని చెప్పి కూలంకషంగా చర్చించి ఇవాళ కలపడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది అందరికీ అని చెప్పి మనం భావించినట్లయితే ఒక కొత్త డిమాండ్ ముందుకు తీసుకురావచ్చు. నేను విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మాట్లాడుతున్నది ఏమిటంటే, సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది దాన్ని 7th జోన్ అని చెప్పి అన్నారు. అది సెపరేట్ క్యాడర్గా సెపరేట్ జోన్గా ఉంది. దాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాన్ని రూల్స్ను ఉన్నవి ఉన్నట్లుగా గుర్తించి ఇంప్లిమెంటేషన్ గురించి ఆలోచించడం ఒక లెవెల్. అది బాగా లేదనుకుంటే ఒక పొలిటికల్ డిమాండ్, ఒక ఉద్యమానికి సంబంధించిన డిమాండ్ పెట్టడం మరొక అంశం. నేను పర్సనల్గా భావిస్తున్నది ఏమిటంటే, 75లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత దానికి ఉల్లంఘనగా ఇతర ప్రాంతాల నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ ఎవరైతే వచ్చి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ లోకల్స్ అయ్యారో, దాని గురించి పొద్దు నుంచి అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం, వాళ్ళను నాన్ లోకల్స్గా గుర్తించేటటువంటి ఒక పొలిటికల్ డిమాండ్ ఏదైనా ఉద్యమం పెడితే అది పెట్టాలని, అది సమర్థించదగినటువంటి డిమాండ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ మనం ఒక చట్టము, ఒక రూలు, ఒక జీవో అమలయ్యే క్రమంలో ఆ పరిధిలో కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పరిధిలో మాట్లాడుకున్నప్పుడు 16కు నేపథ్యంలో 6 పాయింట్ ఫార్ములా ఉంది. 6 పాయింట్ ఫార్ములా లేకుండా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేకుండా 610 లేదు. అది దానికి వ్యాలిడిటీ ఉండదు. లేకుండా సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది 6th జోన్లో భాగం కాదు. విద్యాశాఖకు సంబంధించినంత వరకు అలాంటి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, అందులో విద్యాశాఖ కూడా ఒకటి. ఈ స్పష్టత ఉండాలి. ఇక 30% అనేది ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కంటే పై స్థాయి స్కేల్ ఉన్నటువంటి పోస్టులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో జోనలైజేషన్ స్కీమ్లో అది జోనల్ పోస్ట్ అవుతుంది. అందువల్ల 30% ఓపెన్ కోటా దానికి వర్తిస్తుంది. అట్లా వర్తింపజేస్తూ 30% ఇచ్చారు. కానీ ఈ 30% ఆ పర్సంటేజ్ దగ్గర 20 బదులు 30 చేశారే కానీ రిక్రూట్మెంట్ దగ్గర కానీ, సీనియారిటీ దగ్గర కానీ, ట్రాన్స్ఫర్ దగ్గర కానీ దాన్ని జోనల్ పోస్ట్గా ఎప్పుడు చూడలేదు. జోనల్ పోస్ట్ ఎలా రిక్రూట్ కావాలి? ఒక జోన్లో 4 జిల్లాలు ఉంటే ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలి, రిక్రూట్మెంట్ జరగాలి. ట్రాన్స్ఫర్ ఒక జిల్లా నుంచి కూడా ఇంకో జిల్లాకు చేయబడాలి, అది జోనల్ పోస్ట్ అయితే. ప్రమోషన్ సీనియారిటీ కూడా జోనల్ సీనియారిటీ ఉండాలి. ఇవాళ హెడ్ మాస్టర్ పోస్ట్కు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఎట్లాగైతే జోనల్ సీనియారిటీ తీస్తున్నారో, హెడ్ మాస్టర్ పోస్ట్ ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు విత్ ఇన్ దట్ జోన్ ట్రాన్స్ఫరబిలిటీ ఉందో అదేది కూడా హెచ్జిటి పోస్టుకు లేదు. ఒక 30% అనేది కొంతకాలం పాటు ఆపరేట్ అయింది తప్ప దాని రిక్రూట్మెంట్ కానీ, దాని ట్రాన్స్ఫర్ కానీ, దాని సీనియారిటీ కానీ ఇవన్నీ కూడా జిల్లాకు పరిమితమైనటువంటి జిల్లా కేడర్ గానే అది పరిగణించబడుతున్నది. కాబట్టి దీన్ని గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం ఇష్యూస్ను కలగాపులగం చేయకూడదని చెప్పి నేను అనుకున్నా. ఫేర్ షేర్కు సంబంధించి కూడా ఇవాళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సెక్రటేరియట్ ఉంది, 6 పాయింట్ ఫార్ములాకు లోబడినటువంటి స్టేట్ ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడ ఈ జోనలైజేషన్ స్కీమ్ వర్తించదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కూడా, చట్టం ప్రకారం, రూల్స్ ప్రకారం వర్తించదు. కానీ వాళ్ళ తెలంగాణ ఉద్యమము ఒక డిమాండ్ పెట్టాలి. ఈ 42% షేర్ అనేది దాన్ని ఫెయిర్ షేర్గా అంగీకరించి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో, సెక్రటేరియట్లో దాన్ని అమలు చేయాలి. ఆ మేరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించాలి. ప్రత్యేక తెలంగాణ కావాలి, ఆ డిమాండ్ అనేవి వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే సమయంలో ఈ డిమాండ్ను కూడా ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం, అంటే పొలిటికల్గా పెట్టాల్సినటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఉన్న చట్టం పరిధిలో అమలు కావాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండింటి దగ్గర గందరగోళ పడకూడదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. పొలిటికల్ డిమాండ్ 75 తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు ఉల్లంఘనగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని నాన్ లోకల్స్గా గుర్తించాలి, వాళ్ళని రిహాబిలిటేట్ చేయాలి వాళ్ళ సొంత జిల్లాల్లో, సొంత ప్రాంతాల్లో. అదొక పొలిటికల్ డిమాండ్గా వస్తే మంచిది తెలంగాణ ప్రాంతం.